అందరికీ నమస్కారం. నా పేరు నోమా సుధీర్. వెల్కమ్ టు ది ఫ్యాక్ట్ ఛానల్. థంబ్‌లైన్ చూసే ఉంటారు కదా, ఐ లవ్ మొహమ్మద్, ఖురాన్ హదీస్ ఆధారాలు ఏమిటి? ఈ అంశాన్ని వివరంగా మీకు తెలియపరచడానికి ప్రయత్నిస్తాను. వీడియో ఆఖరి వరకు స్కిప్ చేయకుండా చూడవలసిందిగా మనవి. ప్రస్తుత ముస్లిం సమాజం కనబరుస్తున్న ప్రేమను చూసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇష్టపడతారా లేక బాధపడతారా అనేది ప్రతి ముస్లిం తప్పక తెలుసుకోవాలి. భౌతిక జీవన మార్గంలో మనిషి నిర్మించుకున్న రాజ్యాంగం ప్రకారం సమాజం నడుస్తుంది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 26 దేశ పౌరులకు మతపరమైన వ్యవహారాలు నిర్వహించుకునే స్వేచ్ఛకు హామీ ఇస్తుంది. దీని ప్రకారం తమ మతంపై ప్రేమను చాటుకోవడానికి చేసే శాంతియుత ప్రదర్శనను ఎవరు తప్పు పట్టలేరు. ఇది అన్ని మతస్థుల వారికి భారత రాజ్యాంగం ఇస్తున్న స్వేచ్ఛ. భౌతిక జీవన మార్గంతో పాటు ఆధ్యాత్మిక జీవన మార్గం కూడా ఉంటుంది. అందులో మనిషి దైవప్రోక్తమైన ధర్మశాస్త్రాల ప్రకారం జీవితం గడపవలసి ఉంటుంది. ఈ రకంగా ఒక ముస్లిం అల్లాహ్ ఆదేశాల ప్రకారం మరియు ప్రవక్త ఆదర్శాల ప్రకారం జీవించవలసి ఉంటుంది. ఇది ప్రతి ముస్లింకి విధి. ఒక ముస్లిం ఏ పని చేయదలుచుకున్నా అది ఇస్లాం ధర్మానికి లోబడి ఉందా లేదా అనేది ముందుగా పరిశీలించి మొదలు పెట్టాలి. లేకపోతే బిద్దత్ అయిపోతుంది. బిద్దత్ అంటే ధర్మంలో లేనిది ధర్మం పేరుతో చేర్చడం. ఐ లవ్ మొహమ్మద్ అనే ప్రదర్శనలు వంటివి, ఇంకా ముస్లింలు చేపడుతున్న ఇతరత్ర ఉద్యమాలు ఇస్లాంలో ఆమోదించబడినవా కాదా, ప్రవక్త పట్ల ప్రేమతో ఆయన అనుయాయులు ఎప్పుడైనా ఇటువంటి ప్రదర్శనలు ఎప్పుడైనా చేశారా లేదా, వాటికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా, ఇలాంటి విషయాల్లో సహాబాల ఆదర్శాలు ఏమిటి అనే ఈ ప్రశ్నలు కొందరు విజ్ఞులైన ముస్లిమేతరులు నన్ను అడగడం జరిగింది. వాటి సమాధానాల కోసం ఇస్లాం ధర్మ పండితులతో చర్చించి ఖురాన్ హదీసుల ద్వారా తెలుసుకున్న సమాధానాలు ఏమిటో ఈ వీడియో ద్వారా మీ ముందు పెట్టడానికి ప్రయత్నిస్తాను. వీడియో ఆఖరి వరకు చూడాలని మరొక్కసారి విన్నపించుకుంటున్నాను. ఇస్లాం ధర్మ పండితులు చెప్పిన మొదటి పాయింట్, ముందుగా ప్రవక్త క్యారెక్టర్, దాని ప్రభావం ఏమిటో మనం ఖురాన్ హదీసుల వెలుగులో తెలుసుకోవాలి అన్నారు. మక్కా నగరంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉత్తమ ప్రవర్తనతో అందరికీ ఆదర్శప్రాయుడిగా ఉండేవారు. ముఖ్యంగా అక్కడ ముస్లిమేతరులు ప్రవక్త సౌమ్యత, వినయం, సహనం చూసి ఎంతో ముగ్ధులయ్యేవారు. ప్రవక్తను సత్యవంతుడు, నిజాయితీపరుడు, సహనశీలుడు అనే బిరుదులతో పొగిడేవారు. ప్రవక్త మొదటి బహిరంగ సభలో తన నిజాయితీని నిరూపించుకొని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అదెలా అంటే, ఆయన సఫా కొండ శిఖరంపై నిలబడి కొండ దిగువలో ఉన్న వారికి ఉద్దేశించి, ప్రజలారా, ఈ కొండ వెనుక భాగంలో మీపై దండెత్తడానికి ఒక సైన్యం సిద్ధంగా ఉందని నేను చెబితే మీరు విశ్వసిస్తారా అని ప్రశ్నిస్తే, అక్కడ ఉన్న యావత్ ప్రజానికం, ఓ మొహమ్మద్, మీరు సత్యసంధులు, అమానతుదారులు, మీ మాటను మేము తప్పకుండా విశ్వసిస్తాం అని ముక్త కట్టంతో ప్రకటిస్తారు. ఇది ఆయన నిజాయితీ పట్ల ప్రజలు కలిగి ఉన్న నమ్మకం. అయితే అలాంటి నమ్మకం ప్రజలు మన పట్ల కలిగి ఉన్నారా అన్నది ప్రశ్న. ఈ ప్రశ్నకి కొందరు, ఆయనైతే ఒక ప్రవక్త, మేమైతే సామాన్యులం, మా బోటి వారికి ఆయనను అనుసరించడం ఎలా సాధ్యం అని సమాధానం ఇస్తున్నారు. ప్రవక్తను అనుసరించడమే సాధ్యం కాకపోతే అల్లాహ్ ఖురాన్లో ఈ విధంగా ఎందుకు ప్రకటిస్తాడు? కాస్త ఖురాన్ 3:31 వాక్యాన్ని పరిశీలించినట్లయితే, ఓ ప్రవక్త, వారికి చెప్పు, మీకు నిజంగా అల్లాహ్ పట్ల ప్రేమే ఉంటే మీరు నన్ను అనుసరించండి, తత్ఫలితంగా అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు, మీ పాపాలను మన్నిస్తాడు, ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడు అని ప్రకటించు అని ఆదేశిస్తున్నాడు. ఈ వాక్యం ప్రకారం ప్రజలు ప్రవక్తను అనుసరించడం అసాధ్యమైతే ఆయనను అనుసరించమని అల్లాహ్ ఎందుకు చెబుతాడు? పైగా ఆయనను అనుసరించే వారినే అల్లాహ్ ప్రేమిస్తాడని, ఇంకా అలాంటి వారి పాపాలనే మన్నిస్తాడని ఖురాన్ ప్రకటిస్తుంది. మరొక వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఖురాన్ 33:21 వాక్యంలో, నిశ్చయంగా అల్లాహ్ ప్రవక్తలో మీకు ఒక ఉత్తమ ఆదర్శం ఉంది అని ఖురాన్ ప్రకటిస్తుంది. ఈ క్రమానికి సంబంధించిన మరో వాక్యాన్ని పరిశీలించినట్లయితే ఖురాన్ 68:4 వాక్యాన్ని పరిశీలించినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ను ఉద్దేశించి, నిశ్చయంగా నీవు అత్యున్నత నడవడికను కలిగిన వాడవు అని అంటున్నాడు అల్లాహ్. ఇక కొన్ని హదీస్లను మనం పరిశీలించినట్లయితే సహీ బుఖారీ 3559 హజరత్ అనస్ రజియల్లాహు తఆలా అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అత్యుత్తమ నడవడికను కలవారు అని ప్రకటిస్తున్నారు. మరొక హదీస్ని పరిశీలించినట్లయితే సహీ ముస్లిం 2321 హజరత్ అనస్ రజియల్లాహు తఆలా అన్హు ప్రవక్త ముహమ్మద్ అత్యంత మంచి స్వభావం కలవారు అని కొనియాడుతున్నారు.
అలాగే మరొక హదీస్ను మనం చూసినట్లయితే సహీ బుఖారీ 6046, ఆదర్శమూర్తి మహానీయ మొహమ్మద్ అశ్లీల భాషణం చేసేవారు కాదు, శాపనార్థాలు పెట్టేవారు కాదు, దూషణలకి పాల్పడేవారు కాదు అని తెలపడం జరిగింది. ఇంకా మరో హదీస్ను మనం పరిశీలించినట్లయితే ముస్నద్ అహ్మద్ సహీ 26517, విశ్వాసుల మాతృమూర్తి హజరత్ ఆయేషా రజల్లాహు తాలా అన్హా ఇలా అంటున్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజల్లోకెల్లా ఉత్తమ ప్రవర్తన కలిగి ఉండేవారు. ఎలాంటి వ్యర్థమైన చేష్టలకి ప్రేలాపనలకి పాల్పడేవారు కాదు, బజారుల్లో కూడళ్లలో అల్లరి చేసుకుంటూ తిరిగేవారు కాదు, చెడుకు చెడుతో కాక క్షమాదయా గుణాలతో సమాధానం ఇచ్చేవారు అని ఆమె తెలియజేస్తున్నారు. మరొక హదీస్ మనం పరిశీలించినట్లయితే అల్ సిల్సిలా 2184, అబూ హురైరా రజల్లాహు తాలా అన్హు ఇలా తెలియజేస్తున్నారు, ప్రవక్త ముహమ్మద్ వెడల్పు మణికట్టు, విశాలమైన నయనాలు, భుజాల మధ్య దూరం కలిగి ఉండేవారు. ముందుకు నడిచిన వెనుక వచ్చిన పూర్తి శ్రద్ధను పాటించేవారు. దుర్భాషలాడేవారు కాదు, బజారుల్లో అల్లరి చేసేవారు కాదు అని ఆయన తెలియజేయడం జరిగింది. ఈ ప్రత్యేకతల కారణంగానే ప్రవక్త ముహమ్మద్ యావత్ ప్రపంచానికి ఆదర్శవంతులయ్యారు. అయితే ఈనాటి అధిక శాతం ముస్లింలు ఆయన ఆదర్శాలు పాటించమన్న అల్లాహ్ ఆదేశాన్ని తిరస్కరించి ఐ లవ్ మొహమ్మద్ వంటి నినాదాలు ప్రదర్శనలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇది అత్యంత దురదృష్టకరమైన విషయం. ప్రవక్త అనుచరులు కానీ ఆ తర్వాతి ఏ ఇస్లామియా మహానీయులు కానీ ఇస్లాం పేరిట ఎన్నడూ చేయని ఐ లవ్ మొహమ్మద్ వంటి ఒక కొత్త పోకడలను సృష్టించడం అసలు ధర్మబద్ధమా? ఒకవైపు ప్రవక్త మొహమ్మద్ను నమ్మిన వ్యక్తిగా చెప్పుకుంటూ మరోవైపు ఐ లవ్ మొహమ్మద్ అని ప్లకార్డులు పట్టుకుని వీధుల్లో న్యూసెస్ సృష్టించడం, ఆ తర్వాత ఎవరో పోకిరీలు రాళ్ళు రువ్వటం, దానికి ప్రతీకారంగా తాము కూడా ఇతరులపై రాళ్ళు రువ్వితే ఇక అది ప్రవక్త ఆదర్శం ఎలా అవుతుంది? అలాంటి వారు అసలు ముస్లింలు ఎలా కాగలరు అని ఇస్లాం పండితులు నాతో చెప్పి వాపోవడం జరిగింది. ప్రవక్త మొహమ్మద్ మక్కాలో ఉంటున్న సమయంలో ఆయన అనుయాయులు ఎన్నో కష్టాలకు కడగండ్లకు గురి కావడం జరిగింది. వారిపై హత్యా ప్రయత్నాలు జరిగేవి, హత్యలు సైతం జరిగేవి. అలాంటి కఠోరమైన సమయంలో సైతం ప్రవక్త అల్లాహ్పై భారం మోపి సహనం వహించారు తప్ప రోడ్లపై వచ్చి ర్యాలీలు ప్రదర్శనలు చేసి కేకలు వేస్తూ అరుపులు చేస్తూ గోల పెట్టలేదు, ఎవరి మీద రాళ్ళు రువ్వలేదు. మదీనాకి వెళ్ళిన తర్వాత కూడా అదే సహనాన్ని సౌమ్యతను పాటించారు. ప్రవక్త మరియు ఆయన అనుయాయుల్లో ఈ సహనం ఓర్పు వంటి సుగుణాలు వికసించడానికి కారణం అల్లాహ్ చెప్పిన ఈ ఖురాన్ వాక్యమే. ఖురాన్ 3:160 వాక్యాన్ని పరిశీలించినట్లయితే అల్లాహే గనుక మీకు తోడ్పాటును అందిస్తే ఇక మిమ్మల్ని ఎవరూ జయించలేరు. ఒకవేళ ఆయన గనుక మిమ్మల్ని విడిచిపెట్టేస్తే తర్వాత మీకు సహాయపడేవాడెవడు? కాబట్టి విశ్వసించిన వారు సదా అల్లాహ్నే నమ్ముకోవాలి అన్న ఈ ఖురాన్ వాక్యమే వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నింపింది. సహన స్థైర్యాలను ప్రదర్శించమని ఆదేశించడమే కాక ఈ సమస్యకి పరిష్కారంగా ఆగర్భ శత్రువులను సైతం ప్రాణమిత్రులుగా మలుచుకునే ప్రక్రియను ఖురాన్ చూపుతున్న వైనాన్ని మనం చూడవచ్చు. ఖురాన్ 41:34 వాక్యాన్ని పరిశీలించినట్లయితే మంచి కార్యం మరియు చెడు కార్యం సమానమవ్వవు. నువ్వు చెడుని ఉత్తమమైన మంచితో నివారించు, అప్పుడు నీకు ఆగర్భ శత్రువుగా ఉన్నవాడు నీ ప్రాణమిత్రుడు అయిపోవటాన్ని నువ్వు చూస్తావు అని ఖురాన్ సంపూర్ణ హామీ ఇస్తుంది. ఇది ఖురాన్ నేర్పే మహత్తర సంస్కారవంతమైన పరిష్కార మార్గం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన అనుయాయులు ఈ సంస్కారానికి కట్టుబడ్డారు కాబట్టి వారి ఆగర్భ శత్రువులు యావత్తు అనతి కాలంలోనే ప్రాణ స్నేహితులైపోయారు. కాబట్టి అల్లాహ్ నేర్పిన ప్రవక్త అవలంబించిన ఈ ప్రేమైక విధానం ఒకటే నేటి భారతీయ ముస్లింల సమస్యలకి ఏకైక పరిష్కారం. అయితే దురదృష్టకరం ఏమిటంటే దీనికి విరుద్ధమైన పోకడను ఈనాడు అధిక శాతం ముస్లిం సమాజం కలిగి ఉంది అని ఇస్లాం ధర్మ పండితులు నా ముందు విచారం వ్యక్తం చేయడం జరిగింది. ఇంకా వారు ఒక ముస్లిం చేసే ఆచరణకి ప్రమాణము షరియత్ అవుతుంది తప్ప ఎదుటి వారి చేష్టలు కాదు కదా అని అన్నారు. అలాగే వాళ్ళు రాళ్ళు రువ్వారు కదా, మేము కూడా రాళ్ళు రువ్వుతాము అనే ప్రతీకార ప్రతిస్పందన ఇస్లాంలో లేదని వారు అన్నారు. ఎదుటివారు తేడాగా వ్యవహరిస్తే ప్రతిగా మనము తేడాగా వ్యవహరించకూడదు అనేది అల్లాహ్ విధానం. అలా కాదని తాము సొంతంగా అనుకున్న విధి విధానాలు పాటిస్తాము అవలంబిస్తాము అనేవారు అల్లాహ్ దృష్టిలో భ్రష్టులు అవుతారు తప్ప ముస్లింలు మాత్రం కాలేరు అని వారు హెచ్చరించడం జరిగింది. ఈనాటి అధిక శాతం ముస్లింలలో అతి పెద్ద పోకడ నాటుకుపోయి ఉంది. అదేమిటంటే ఒక రాజకీయ పార్టీకి బానిసగా మారిపోవడం, మరో రాజకీయ పార్టీకి శత్రువులుగా మారిపోవడం. నిజానికి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు మౌలికంగా కార్పొరేట్ శక్తుల పార్టీలు. అవి రెండు ఎల్లప్పుడూ బడుగు బలహీన వర్గాలను వంచిస్తూ ఉంటాయి. ఆ రెండు పార్టీల్లో ఏది అధికారంలో ఉన్నా పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. బడుగు బలహీన వర్గాలు బడా వర్గాలపై తిరుగుబాటు చేయకుండా వారితో మాయ మాటలు చెబుతూ మాయలో ఉంచడమే
కాంగ్రెస్ బీజేపీ పార్టీల ఉమ్మడి కర్తవ్యం. ఇక ఇరువురి రాజకీయ వ్యూహాలకు వస్తే 80% ఉన్న హిందూ ఓట్లు సగానికి చీలిపోతే 20% ఉన్న ముస్లిం మైనారిటీ ఓట్లతో అధికారంలో రావడం కాంగ్రెస్ కుట్ర. ముస్లింలను హిందువులకు బూచిగా చూపించి హిందూ ఓట్లు చీలిపోకుండా కాపాడుకొని అధికారంలో రావడం బీజేపీ పన్నాగం. కాంగ్రెస్ పార్టీకి పెట్టుబడి ముస్లింల్లో భయాన్ని కలిగించడమే. ఆ పార్టీ ముస్లింల విద్యా సామాజిక వికాసానికి ఎలాంటి హామీ ఇవ్వదు. ముస్లింలు కూడా దాని నుండి అవి కోరుకోరు. ఎందుకంటే కాంగ్రెస్ ముస్లింల్లో వారి ఉనికికి ప్రమాదం ఉందనే భయాన్ని నింపింది. కాంగ్రెస్ అధికారంలో వస్తే ముస్లింల ఉనికికి రక్షణ లభిస్తుందన్న భరోసా కల్పించింది. ఇది కాంగ్రెస్ అనాదిగా ముస్లింల పట్ల పాల్పడుతున్న వంచన. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీకి అధిక శాతం ముస్లింలు బానిసలయ్యారు. ఇక బీజేపీ విషయానికి వస్తే ముస్లింలు రోడ్లపైకి రావడమే బీజేపీకి పెట్టుబడి. ప్రస్తుత రాజకీయాలు మతతత్వమయమైపోయాయి కాబట్టి ఆయా మతవర్గాలు మతావేశంతో రోడ్లపై రావడం రాజకీయ పెట్టుబడిగా మారిపోయింది. కాబట్టి వారు తమకి అవసరమైనప్పుడల్లా గిల్లుతుంటారు. తద్వారా ముస్లింలు అనాలోచిత ఆవేశంతో రోడ్డుకి నినాదాలు మొదలుపెట్టేస్తారు. అది సామాన్య హిందువులకు చూపి వారిని భయకంపితులు చేసి ఓట్లు దండుకోవడం బీజేపీ కుతంత్రం. దీనిని మన ముస్లిం పెద్దలు ఎప్పుడు గమనిస్తారో తెలియడం లేదు. ఈనాటి ముస్లిం పెద్దలకి ఏమాత్రం వివేచన ఉన్నా ముస్లిం సమాజం విద్యా విజ్ఞానాల్లో అత్యంత అధమ స్థాయికి దిగజారి ఉన్న విషయాన్ని గుర్తించాలి. ఇది దేశ ప్రగతి వికాసాలకి తీవ్రమైన విఘాతం కలిగించే విషయం. ఉదాహరణకు ఏ విధంగా 20% వైకల్యానికి గురైనప్పుడు శరీరం బలహీనమైపోతుందో అలాగే 20% వెనుకబడిన వర్గం ఉన్న దేశం కూడా బలహీనమైపోతుంది. భరతమాత పట్ల ఏ కాస్త ప్రేమ ఉన్నా ముస్లిం పెద్దలు ఈ రాజకీయ పార్టీల వంచనల కుతంత్రాల పద్యవ్యూహం నుండి బయటపడి కేవలం ముస్లిం సమాజాన్ని విద్యావంతులు చేసే ఉద్యమాన్ని మాత్రమే చేపట్టాలి. తమ శక్తి యుక్తులను ఈ ఒక్క విషయంపై కేంద్రీకృతం చేస్తే మన దేశం శక్తివంతమైపోతుంది. తద్వారా ముస్లిం సమాజము సామాజికంగా ఆర్థికంగా బలోపేతమవుతుంది. సమస్య మరియు ఇస్లామియా పరిష్కారం. మీపై ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది నాకు ఆపాదించండి, పరిష్కరిస్తాను అంటున్న అల్లాహ్కి ప్రతిగా లేదు లేదు మేమే పరిష్కరించుకుంటాము అని రోడ్లపై వచ్చి ఇస్లాం ధర్మానికి విరుద్ధంగా నడుచుకోవడం మన ముస్లిం సమాజానికి అలవాటైపోయింది. అల్లాహ్ విధి విధానాలకి వ్యతిరేకంగా నడుచుకున్నప్పుడు అల్లాహ్ సహాయం రమ్మంటే ఎలా వస్తుంది? ముస్లిం పెద్దలు ఈ విషయాన్ని కాస్త లోతుగా ఆలోచించాలి. ముస్లిం సమాజంలో కొందరు ముస్లిం నాయకులు పండితులు సామాన్య ముస్లింలను తప్పుదోవ పట్టించి అడ్డదారుల్లో నాయకులైపోవడానికి ప్రయత్నిస్తున్నారు. దాని నిమిత్తం వారు ఈ పార్టీల కుతంత్రాన్ని గుర్తించకుండా ఆయా పార్టీలు తమ ప్రయోజనం కోసం ముస్లింలు రోడ్లపై రావాలనే ఉద్దేశంతో ఏమైనా ప్రకటనలు చేస్తే ఆ సందర్భంలో సైలెంట్ అవ్వవలసింది పోయి వైలెంట్ అయిపోతున్నారు. ఇది వారికి రాజకీయంగా అపారమైన ప్రయోజనం కలిగిస్తుంది. ముస్లిం సమాజం వైలెంట్గా మారిపోవడమే కొన్ని రాజకీయ పార్టీలకి పెట్టుబడి అవుతుంది. వారు రూపాయి ఖర్చు లేకుండా ఈ విధానాన్ని పాటిస్తూ రాజకీయ లాభాన్ని పొందుతున్నారు. కాదు అమాయక ముస్లిం నాయకులే కొన్ని పార్టీలని అందలం ఎక్కిస్తున్నారు. 2-3 సీట్లకి పరిమితమై ఉన్న బీజేపీని 300 దాటి సీట్లు రావడానికి కారణమన్నది ముమ్మాటికి ఈనాటి ముస్లిం సమాజ అజ్ఞానులైన నాయకులే. ఇప్పటికైనా మించింది లేదు. ముస్లిం సమాజం తమ సొంత పాలసీని వదిలేసి అల్లాహ్ మరియు ప్రవక్త చూపిన శాంతి సమాధానాల పాలసీని అవలంబిస్తూ దేశ ప్రగతి వికాసాలకి కృషి చేసినట్లయితే ముస్లిం సమాజం తిరిగి పూర్వ వైభవం సాధిస్తుందనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. కాకపోతే దీనికి ముస్లిం సమాజం కలిగి ఉండవలసిన తప్పనిసరి షరతు ఒకటి ఉంది. అదేమిటంటే ప్రతి ముస్లింలో ప్రవక్త ముహమ్మద్ కలిగి ఉండిన ప్రేమ, జాలి, కరుణ, దయ, అణుకువ, సౌమ్యత, త్యాగం, సహనం, దేవుడిపై నమ్మకం, సత్యం పలికే వంటి ఇతరత్ర సుగుణాలు కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుని సహాయం మీకు లభిస్తుంది. అలాంటి సుగుణాలు మనందరికీ ప్రసాదించాలని ఆ అల్లాహ్కు ప్రార్థిస్తున్నాను. ఈ వీడియోని నేను నాకు ఇస్లాం ధర్మ సమాచారం అందించిన ధర్మ పండితులకు డెడికేట్ చేస్తున్నాను. వారిలాగే మిగతా ఉలమాల, ముస్లిం లీడర్ల, రాజకీయ నాయకుల ఆలోచనలు ఉన్నప్పుడు మాత్రమే ఈ ముస్లిం సమాజం బాగుపడుతుందని నమ్ముతున్నాను. మరియు నా తోటి భారతీయులైన హిందూ, క్రైస్తవ వర్గాల సోదరులు అడిగిన ప్రశ్నలకి నేను ఇచ్చే సమాధానం ఈ వీడియోనే. ప్రస్తుత ముస్లిం సమాజ పరిస్థితి చూసినట్లయితే ప్రవక్త ముహమ్మద్ ఎంతగానో బాధపడే విధంగానే ఉంది.
ఎందుకంటే ముస్లిం సమాజంలో అధిక శాతం మంది ప్రవక్త ఆదర్శాలకు వ్యతిరేకంగా నడుచుకోవడమే కాకుండా ప్రతికూల సమయాల్లో అల్లాహ్ని కాదని తమకు తాముపై, కొన్ని సంఘాలపై, కొన్ని జమాతులపై, కొందరు వ్యక్తులపై, కొన్ని రాజకీయ పార్టీలపై నమ్మకం పెడుతున్నారు. చాలా దురదృష్టకరం. కావున నేను అంతిమంగా ఆ పరమేశ్వరైన అల్లాహ్కు ప్రార్థించేది ఒకటే. ఒక ముస్లిం కానివ్వండి, ఒక హిందూ కానివ్వండి, ఒక క్రైస్తవుడు కానివ్వండి, తమ జీవితంలో చేసే ఏ పనైనా సరే తమ గ్రంథాలను ఆధారంగా తీసుకుని చేయాలని, అవి చూపే నైతిక, మానవత వంటి శాంతియుత మార్గంలో జీవితం గడపాలని, అలాంటి భాగ్యం మనందరికీ ప్రసాదించాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. తదాస్తు. జై హింద్.